హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి నా ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 2025 బెస్ట్ ఇయరా లేదా వరస్ట్ ఇయరా నా లైఫ్లో అని ఈ వీడియోలో మీకు అయితే నేను చెప్పబోతున్నాను. నా 2025 జర్నీ గురించి ఈ వీడియోలో అయితే మీకు నేను చెప్తాను. ఎందుకంటే 2025 ఆల్మోస్ట్ మనకైతే ఎండ్ అయిపోయింది. ఇంకా 10 డేస్ ఉందంటే 10 డేస్లో మనకి 2025 అయితే ఎండ్ అయిపోతుంది. అప్పుడే త్వరగా ఇయర్ అయిపోయిందా అని అనిపిస్తుంది నాకైతే. సో మీకు కూడా చాలామందికి అలాగ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మన వీడియోలోకి అయితే వెళ్దాము. 2025 ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు వీడియోలో చెప్తాను. నేనైతే 3 పార్ట్స్ కింద వీడియోని అయితే డివైడ్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ఫస్ట్ ఇది కెరీర్ పరంగా ఎలా ఉంది నాకు 2025లో. రెండవది టెంపుల్ టూర్స్, నేను ప్లాన్ చేసిన విధంగా మనకు అన్ని టూర్స్ అయితే అయిపోయినాయా లేదా, ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. మూడవది ఫ్యామిలీ రిలేటెడ్ ఎలా ఉంది 2025లో నాకు అని చెప్పేసి. సో ఈ మూడు అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫైనల్గా మనం 2025 బెస్ట్ ఉందా వరస్ట్ ఉందా నాకు లైఫ్లో అని చెప్పేసి తెలుసుకుందాము. 2025లో కెరీర్ పరంగా చూసుకుంటే బాగానే ఉంది, అంతా కూడా జాబ్ రిలేటెడ్ అయితే. సో 2025 జాన్లోనే వర్క్ వల్ల ఖతార్ అయితే వెళ్ళాను. ఖతార్ వెళ్ళి అక్కడే 20 డేస్ అయితే ఉన్నాను. జనవరిలో 20 డేస్ ఉండి బ్యాక్ అయితే వచ్చాము. సో అప్పుడేంటంటే మనకి కరెక్ట్గా సంక్రాంతి ముందు అయితే వెళ్ళాల్సి వచ్చిందండి. జీవితంలో ఫస్ట్ టైం అనమాట సంక్రాంతికి అయితే ఇంటి దగ్గర లేను. సో సంక్రాంతిని అయితే చాలా బాగా అయితే మిస్ అయ్యాను. అప్పుడు అయితే తప్పదు కదా, జాబ్ దృష్టి అయితే మనం అక్కడికైతే వెళ్ళాల్సి వచ్చింది. ఖతార్ అయితే వెళ్ళాను. సో అది మనకి ఇంటర్నేషనల్ ట్రిప్, ఖతార్ ట్రావెల్ ఆన్ సైట్. సో అది మనకి కెరీర్ పరంగా ప్లస్ పాయింట్ నాకైతే. సో అదొక పాయింట్ ప్లస్ మంచి జరిగింది మనకి జాబ్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రమోషన్ అయితే వచ్చింది. సో అది కూడా మంచి విషయమే ఈ ఇయర్లో నాకు జరిగింది. అండ్ ఇంకొకటి, ఇయర్ అంతా కూడా అక్కడికి వెళ్ళి ఖతార్ వెళ్ళి వచ్చాను. తర్వాత నుంచి కూడా మళ్ళీ కంటిన్యూస్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నడిచింది. ఇప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నడుస్తుంది. సో ఆ దేవుడి దయ వల్ల. సో ఇది కూడా మంచి విషయమే, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయొచ్చు. సో ఆ విధంగా నాకు కెరీర్ పరంగా అయితే ఇయర్ అంతా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అయితే వ్యూస్ బాగా వచ్చాయండి. యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన టెంపుల్ వీడియోస్ కానీ, ట్రావెల్ వీడియోస్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ గురించి కానీ, ఎల్జీ వాషింగ్ మిషన్ కానీ, లేదంటే ఏపీ ఫైబర్ పాస్వర్డ్ చేంజింగ్ గురించి కానీ, అండ్ పాస్పోర్ట్ రిలేటెడ్ ఎన్ఎక్స్ఓజే ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి. సో ఈ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్లో అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ మెయిన్ మైల్ స్టోన్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో గ్రైండర్ అది వీడియో ఒకటి అప్లోడ్ చేసింది కదా. సో మనకి ఒక వీడియోకి 1.1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. సో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ నాకు 2025 ఇయర్లో. ఫస్ట్ వీడియో మంది 1.1 మిలియన్స్ దాటిన వీడియో అది. తర్వాత రీసెంట్గా శ్రీశైలం ట్రిప్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో వాటికి కూడా ఒక వీడియోకి 3 lakhs వ్యూస్ వచ్చాయి, ఇంకొకటి 2 lakhs వ్యూస్ వచ్చాయి, ఇంకొకటి 1 lakh వ్యూస్కి దగ్గరలో ఉంది. సో ఇలా మనకి వీడియోస్కి వ్యూస్ అయితే బాగుంది. అలాగే ఫాలోవర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా పెరిగారు. సో అంటే ఎక్కువ మంది వచ్చారు మనకి ఫాలోవర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు, సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు. సో ఇలా వీడియోస్కి వ్యూస్ వస్తుంటే, మీకు ఉపయోగపడుతుంటే నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి మోటివేషన్ అయితే వస్తుంది. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అన్నీ కూడా 1 by 1 అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలాగే ఉండాలి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో కెరీర్ పరంగా అయితే జాబ్ రిలేటెడ్ కానీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కానీ సో బాగానే ఉంది ఈ ఇయర్ అయితే. హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుంటే టెంపుల్ రిలేటెడ్ ట్రావెల్స్ అండి. టూర్స్, టెంపుల్ టూర్స్, కొన్ని అనుకున్నవి అంటే కొన్ని ప్లాన్ చేసుకున్నవి, కొన్ని అప్పటికప్పుడు అనుకున్నవి. అయినా కూడా ప్రతిదీ కూడా చాలా బాగా అయితే జరిగినది. అన్ని టెంపుల్స్ దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. అనుకోని విధంగా అప్పటికప్పుడు వెళ్ళినా కూడా ఆ టూర్ అయితే చాలా బాగా అయితే సక్సెస్ అయింది. సో అది రీసెంట్గా అయితే యాక్చువల్లీ శ్రీశైలం ట్రిప్. సో అసలు టెంపుల్ టూర్స్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, 2025లో ఎప్పటికీ ఎండ్ అయినాయి, ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. సో ఏంటంటే అన్నీ కూడా రాసుకున్నాను అనమాట, మళ్ళీ ఏదైనా మర్చిపోతానేమో అని చెప్పేసి. సో 2025లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన టెంపుల్ ఏంటంటే శివరాత్రి రోజు అండి. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడని చెప్పింది కదా, అప్పుడు ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఎవరైనా టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి మీకు మన ఛానల్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ టెంపుల్ ఏదంటే శివరాత్రి రోజున అయితే స్టార్ట్ చేసామండి. శివరాత్రి రోజున స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఇలాగా శివరాత్రికి కోటిపల్లి వెళ్దామా అన్నాడు. సో నేను కూడా ఓకే అని చెప్పేసి కోటిపల్లి అయితే వెళ్ళాము. కోటిపల్లి నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. సో శివరాత్రి రోజు అయితే మేమైతే అక్కడికైతే వెళ్ళాము. కోటిపల్లి వెళ్ళి అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి వచ్చేటప్పుడు ద్రాక్షారామం వెళ్ళాము. ద్రాక్షారామం కూడా అయిపోయాక మధ్యాహ్నం కలగా ఇంటికి వచ్చాము. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం అయితే ద్వారపూడి అయితే వెళ్ళాము. ద్వారపూడిలో ఆ రోజు ఆదియోగి స్టాచ్యూ అయితే ఓపెనింగ్ అయితే చేశారు. ఆ రోజే విగ్రహం శివునిది పెద్దదైతే పెట్టారు. సో అక్కడికైతే వెళ్ళాము ఆ రోజు. సో ఆ రోజు అయితే అలాగైతే కంప్లీట్ అయింది.
అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ రోజైతే స్టార్ట్ అయింది. సో, అనుకోకుండానే మళ్ళీ అలాగలా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చాలా టెంపుల్స్ అయితే తిరిగాము. నెక్స్ట్ టూర్ వచ్చేసరికి తిరుపతి అండి. అదైతే మేము ప్లాన్ చేసుకున్నదే. నేను, మా ఫ్రెండ్స్, అలాగే హైదరాబాద్ పాత ఆఫీస్ కొలీగ్స్. సో, మేమైతే ప్లాన్ చేసుకున్నాము. తిరుపతి వెళ్ళాము. తిరుపతి నుంచి అరుణాచలం అనుకున్నాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు విజయవాడ. సో, ఇలాగా ఆ ట్రిప్ అయితే చాలా బాగా అయితే జరిగింది. అనుకున్న విధంగానే ట్రిప్పు చాలా బాగా అయితే జరిగింది. అదొక ట్రిప్పు. ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మా అమ్మగారు వాళ్ళతో కలిసి వెళ్ళిన టెంపుల్ మంటలాంబ అమ్మవారి టెంపుల్. సో, ఆ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. ఆ టెంపుల్ ర్యాలింగ్లో ఉంటుందండి. ఆ టెంపుల్ గురించి కూడా మన ఛానల్ అయితే వీడియో చేశాను. అండ్ మధ్యలో ఏంటంటే మళ్ళీ ఉగాదికి చింతలూరు నూకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము మా అమ్మగారు నేను. సో, అది మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. ఇక్కడ ఉంటే గనుక నేను ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్తాను. ఒకవేళ లేదు వర్క్ వల్ల హైదరాబాద్‌లో ఉన్నా, లేదంటే వేరే ప్లేస్‌లో ఉన్నా వెళ్ళకపోవచ్చు. కానీ ఊర్లో ఉంటే గనక ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అయితే ఉగాదికైతే అక్కడ చేస్తారు తీర్థము. సో, అప్పుడైతే వెళ్తానండి ఖచ్చితంగా. నెక్స్ట్ టెంపుల్ ఏంటంటే శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ మురమొల్ల అండి. ఈ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. సో, ఈ టెంపుల్‌కి యాక్చువల్లీ మా ఫ్రెండ్‌కి చిన్న పని ఉండి అక్కడికి వెళ్ళి వేరే ఊరు వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ టెంపుల్‌కి వెళ్దామంటే సో, అప్పుడైతే ఆ టెంపుల్‌కి అయితే వెళ్ళాను. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అయితే వెళ్ళడం జరిగింది ఆ టెంపుల్‌కి. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసరికి అంతర్వేది అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా కోటిపల్లి వెళ్ళాం మా ఫ్రెండ్ ఫోన్ చేసి అని చెప్పేసి, అదే ఫ్రెండ్ ఇక్కడ కూడా శ్రీ వీరేశ్వర టెంపుల్ కూడా ఆ ఫ్రెండ్ తోటి వెళ్ళాను. మీరు చూడొచ్చు మనకి వీడియోస్లో అయితే నేను చెప్పుకుంటాను ఆల్రెడీ. సో, ఆ ఫ్రెండ్‌తోనే మళ్ళీ మనకి అనుకుని ప్లాన్ చేసుకొని మేమైతే అంతర్వేది అయితే వెళ్ళాము. అంతర్వేది కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈ ఇయరే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం జరిగింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంటుంది. అక్కడే అరుణాచలంలో గట్టు కూడా ఉంటుంది. సో, అది కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా బాగుంటుంది ప్లేస్ అది. ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే కనుక సో, ఖచ్చితంగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. సో, అలా ఈ ఇయర్‌లో కూడా నేను మరొక కొత్త టెంపుల్, ఆ టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిన టెంపుల్ అన్నవరం అండి. సో, అన్నవరం అయితే నాకు అప్పటికప్పుడు సడన్‌గా అయితే వెళ్ళాలనిపించింది. అప్పుడు మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసాం. ఇలా వెళ్దామా అంటే మా ఫ్రెండ్ అప్పుడు హైదరాబాద్ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడైతే నేను మా ఫ్రెండ్ అయితే అన్నవరం టెంపుల్ కూడా వెళ్ళాము. సో, అన్నవరం టెంపుల్‌కి అయితే నేను చాలా సార్లు వెళ్ళాను. సో, ఈ సంవత్సరం కూడా అలా అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళాలనిపించి అయితే వెళ్ళాను. సో, ఇదొక టెంపుల్. ఈ ఇయర్‌లో నేను కవర్ చేసిన టెంపుల్. నెక్స్ట్ టెంపుల్ ఏంటంటే నక్షత్రపాద శివాలయాల టెంపుల్స్ అండి. అంటే నక్షత్రాన్ని బట్టి, పాదాలు బట్టి ఒక్కొక్క శివాలయం ఉంది ఒక్కొక్కరికి కూడా. సో, ఇది నేను ఎక్కడంటే ద్రాక్షారామం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు ఉందనమాట. అప్పుడు చూసినప్పుడు అయితే చూసాను ఈ టెంపుల్ లిస్టు. సో, అప్పుడు ఇంక వెళ్ళాలనిపించింది. అయితే నా నక్షత్రం రాశి శతభిషం మనకి కుంభరాశి, నక్షత్రం వచ్చేసరికి శతభిషం 4వ పాదం అది. సో, అప్పుడు నేను నా పాదానికి నక్షత్ర పాదానికి ఏ శివాలయమో చూసుకొని పాతకోటలో ఉందండి ఆ శివాలయము. అక్కడికైతే వెళ్ళాను. సో, దీని గురించి కూడా మనకి వీడియో చేయడం అయితే జరిగింది. ఏ నక్షత్ర పాదానికి ఏ శివాలయం అని చెప్పేసి షార్ట్ అప్లోడ్ చేశాను. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏ టెంపుల్‌కి వెళ్ళాలో కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇక తర్వాత జరిగిన ట్రిప్ అయితే శ్రీశైలం ట్రిప్ అండి. శ్రీశైలం ట్రిప్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్‌ని అయితే అప్లోడ్ చేసేసాను. శ్రీశైలం ట్రిప్ కూడా నేను ప్లాన్ చేసింది అయితే ఒకటి, కాకపోతే అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వేరే విధంగా అయితే ట్రిప్ అయితే జరిగింది. కాకపోతే చాలా బాగా అయితే జరిగింది. నేను ప్లాన్ చేసిన దానికంటే ఇంకా బాగా అయితే జరిగింది ఆ దేవుడి దయ వల్ల. సో, యాక్చువల్లీ మేము అనుకోవడం అయితే ముందు నేను మా ఫ్రెండ్ బస్సు మీద వెళ్ళి వచ్చేద్దాము. ఒకరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాము. కాకపోతే మనం అనుకుంటాం కానీ ఏం జరగాలంటే అది జరుగుతుంది కదా! సో, అలా అనుకోకుండా పాత ఆఫీస్ కొలీగ్ కూడా వస్తా అనడము, మనోడికి కారు ఉండడము, కార్‌లో వెళ్దాం అని చెప్పేసి అనుకోని ఇంకా ప్లాన్ చేసుకొని మా వాడైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాడు. మనోడైతే చాలా సార్లు ఆల్రెడీ వెళ్ళాడు. 4, 5 టైమ్స్ వెళ్ళాడు ఇయర్లీ శ్రీశైలము. సో, మనోడైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాడు. ఎన్ని టెంపుల్స్ కూడా కవర్ చేయాలని చెప్పేసి. సో, వాటిలో ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ చేసాం మేమైతే. శనివారం పొద్దున్న బయలుదేరి మేము ఆదివారం మధ్యాహ్నం వరకు అయితే అక్కడే ఉన్నాము. అంటే నియర్లీ 1.5 డేలో మేము చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము శ్రీశైలంలో. సో, అవన్నీ కూడా ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఏమేమి ప్లేసెస్ మనం కవర్ చేయాలని చెప్పేసి. సో, ఇలాగా ఆ విధంగా శ్రీశైలం ట్రిప్ అయితే చాలా బాగా అయితే జరిగిందండి. అనుకున్న దానికంటే కూడా బాగా జరిగింది. సో, 2025లో ఈ టెంపుల్స్ అన్నీ కూడా నేనైతే తిరిగాను. సో, అదండి డివోషనల్ ట్రిప్ 2025లో చాలా బాగా జరిగింది. 2025లో నా కోసం నేను కొనుక్కున్నవి నా సేవింగ్స్‌తో యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో 2, DJI Osmo మొబైల్ 7P గింబల్, హాలీలాండ్ లార్క్ M2 అండి మైక్. సో, ఇవన్నీ కూడా నా కోసం నేను కొనుక్కున్నవి 2025లో. ఒక వస్తువు అయితే కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది అలా డిలే అయిపోతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్‌లో కొంటానేమో చూద్దాము. ఆ వస్తువు ఏంటని చెప్పేసి నేను కొన్నాకైతే చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ గురించి వస్తే ఫ్యామిలీ రిలేటెడ్ 2025లో నేను నా సేవింగ్స్‌తో మా అమ్మగారికి కొన్న చిన్న గిఫ్ట్ దసరాకి స్మార్ట్ ఫింగర్స్ మసాలా వెట్ గ్రైండర్. సో, ఈ గ్రైండర్ అయితే మా అమ్మగారికి చాలా బాగా నచ్చింది. సో, అదొక బెస్ట్ మూమెంట్ నాకు ఈ 2025లో.
అండ్ నెక్స్ట్ మా అన్నయ్యకి పుట్టినరోజుకి నేను నా సేవింగ్స్తో కొన్న శాంసంగ్ గెలాక్సీ వాచ్. సో అది కూడా ఆ రోజు నాకు 2025లోనే బెస్ట్ డే అంటే ఆ రోజు అని చెప్తాను. మా అన్నయ్య పుట్టినరోజుకి నేను మా అన్నయ్యకి నా సేవింగ్స్తో ఇచ్చిన వాచ్ గిఫ్ట్ రోజు ఆ రోజు. సో అది నాకు స్పెషల్ డే ఆ రోజు 2025లో. సో ఫ్యామిలీ రిలేటెడ్ అయితే ఈ రెండు. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, ఈ ఇయర్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది అని చెప్పేసి. సో వర్క్ అయిపోగానే అంటే మనకి నార్మల్ టైమింగ్స్ అయితే 9:30 to 6:30. కాకపోతే కొంచెం ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటుంది. అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి కొన్ని ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా మనకి నైట్ 11 కాల్స్ వస్తాయి, 1 గంట కూడా కాల్స్ వస్తాయి. ఒక్కొక్క రోజు వర్క్ ఎక్కువ ఉంటుంది. సో అది కామన్ ఇంకా. సో అవన్నీ కాకుండా మిగిలిన టైం అంతా కూడా ఫ్యామిలీతో కూడా అయితే స్పెండ్ చేయొచ్చు. సో చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను ఫ్యామిలీతో, అమ్మ నాన్నతోటి. సో ఇయర్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు అదొక బెనిఫిట్. సో అది కూడా బాగా జరిగింది ఫ్యామిలీతో. సో ఇది ఫ్యామిలీ రిలేటెడ్. సో అదండి మొత్తం మీద 2025లో మనకి కెరీర్ పరంగా చూసుకున్నా, ఇట్లా యూట్యూబ్ పరంగా చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కానీ మనకైతే బాగానే జరిగింది. అండ్ డివోషనల్ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ కూడా అంతా కూడా బాగానే ఉంది. సో 2025 నాకైతే చాలా బాగా జరిగింది. 2025 బెస్ట్ ఇయరా వర్స్ట్ ఇయర్ అంటే నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అని చెప్తాను 2025. సో మరి ఏం కష్టాలు లేవా, ఏమి బ్యాడ్ ఏం జరగలేదంటే సో అవి కూడా ఉన్నాయి, లేకుండా ఉండదు. ప్రతి సంవత్సరం మనకి కష్టాలు ఉంటాయి, అలాగే మనకి ఇష్టమైన మూమెంట్స్ ఉంటాయి, బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి, గుడ్ మూమెంట్స్ ఉంటాయి, అన్నీ కామన్ ఇయర్ అన్నాక. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఇయర్ మనకి మొత్తం ఎక్కువ చెడే జరుగుతుంది, ఒక్కొక్క ఇయర్ కొంచెం మంచి జరుగుతుంటుంది. సో అలాగా. సో ఈ ఇయర్ ఏంటంటే నాకు కంపేర్ విత్ ఈ బ్యాడ్ మూమెంట్స్ కంటే అంటే చెడు కంటే మంచి ఎక్కువ జరిగింది. సో అందుకని 2025 నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అని చెప్పేసి నేను చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే కనుక. అలాగే మీకు 2025 ఎలా జరిగింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.